పౌలు గారు కూడా ఒక మాటను జ్ఞాపకం చేశారండి. ఆయన యొక్క మాట ఒక్కటేనా అని అంటే ఇంకా చూడండి ఏమున్నదో. రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచన భాగం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. మనుషుల యొక్క రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును అంటే దేని ప్రకారం అంటూ ఉన్నాడు? సువార్త ప్రకారము. క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం అనేటువంటి సువార్త ప్రకారము ఇక్కడ ఏమంటూ ఉన్నాడు అంటే పౌలు గారు, మనుష్యుల రహస్యములను విమర్శించు దినము. ఏంటండి ఈ రహస్యాలు అని అంటే, నీ యొక్క దేహముతో జరిగించిన మంచివైనను సరే చెడ్డవైనను. మంచివైతే నువ్వు అందరికీ కనపడాలని చేస్తావు, చెడ్డవాటిని నువ్వు అందరికి కనపడేటట్టు చేస్తావా? చెయ్యరే. అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే, కనపడని రహస్యములు, తెలియబడనటువంటి సంగతులు కూడా ఎవరికి తెలుస్తూ ఉన్నాయి సువార్త ద్వారా అంటే? దేవునికి తెలుస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నీవు సువార్త ద్వారా కూడా ఇక్కడ సూత్రంగా ఉన్నది. నువ్వు సువార్తకు లోబడ్డావా లేదా అనేటువంటిది కూడా ప్రాముఖ్యమైనదని చెప్పి ప్రభువు నామపేట మనవి చేస్తూ ఉన్నాను.